హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎక్స్ట్రా కరికులర్ కొరియన్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది లేటెస్ట్ వెబ్ సిరీస్ అయితే ఏం కాదు, 2020లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్. మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా రివ్యూ అంటే కనుక రీసెంట్ గా వీక్ హీరో క్లాస్ 2 రివ్యూ వీడియో కింద అయితే @M కుసుమ గారు అనే సిస్టర్ కామెంట్ చేసి పెట్టడం అయితే జరిగింది, ఎక్స్ట్రా కరికులర్ రివ్యూ చేయి బ్రో అని చెప్పి. సో అందుకోసమే ప్రత్యేకంగా చూసి ఇప్పుడు రివ్యూ పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకో కామెంట్ కూడా వచ్చింది వేరే పర్సన్ నుంచి, అయ్యప్ప అన్న బ్రో దగ్గర నుంచి సెర్వరెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ పెట్టమని వచ్చింది. బ్రో నేను చూస్తున్నా సెర్వరెన్స్ అనేది కొంచెం టైం బట్టిలా ఉంది, ఎందుకంటే 2 seasons కదా, లెంత్ ఎక్కువ ఉంది కొంచెం. సో సండే వరకు వెయిట్ చేసి సండే పెడతాను ఐ థింక్ సో. ప్రెసెంట్ అయితే ఇది 10 episodes ఉంది, జస్ట్ ఓన్లీ సీజన్ 1. సో అందుకే త్వరగా చూసేయడం జరిగింది. ఇక దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మెయిన్లీ నేను హీరో ఒక హై స్కూల్ స్టూడెంట్ అనమాట. చాలా క్వైట్ అండ్ స్టడీయస్ పర్సన్ కింద అయితే ఉంటాడు. బట్ సీక్రెట్ గా ఒక ఇల్లీగల్ బిజినెస్ అయితే రన్ చేస్తారనమాట తన ఫ్యూచర్ కోసం. బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి థింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే అయిపోతాయి. తన క్లాస్మేట్ అయిన ఒకరికి తను చేస్తున్న బిజినెస్ గురించి తెలవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ వెబ్ సిరీస్ లో అయితే చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మన మెయిన్ ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే సెకండ్ ఛానల్ ద్వారా మీతో కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అయితే వస్తుంది. ఓకే, ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది భయ్యా. నాకు చాలా బాగా నచ్చింది. త్రూ అవుట్ ది సిరీస్ నేనైతే ఎంజాయ్ చేశాను. నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ గా యునీక్ కాన్సెప్ట్ అని చెప్పాలి భయ్యా. అంటే ఒక యూత్ క్రైమ్ అన్న కాన్సెప్ట్ ని పెట్టుకుని చాలా డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేస్తారు. ఎప్పుడు మీరు చూసే రెగ్యులర్ డ్రామాస్ లాగా అయితే ఉండదు. ఇది చాలా టిపికల్ వేలో ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఈ యూనిక్ సెటప్ అండ్ డిఫరెంట్ స్టైల్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయని చెప్పాలి భయ్య. జీసు క్యారెక్టర్ కానీ గ్యూరీ క్యారెక్టర్ గానీ త్రూ అవుట్ ద సిరీస్ అయితే మిమ్మల్ని మీ బ్రెత్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో. చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ మెయిన్ గా వీళ్ళు తీసుకున్న థీమ్స్ ని ఎక్కడ కూడా తగ్గించకుండా టాప్ నోచ్ లో అయితే చూపిస్తారు. లైక్ ఎలా అంటే కొన్ని సీన్స్ ని దాచి పెడదాం, ఇవి చూపిస్తే కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఈ టీనేజ్ లైఫ్ ని ఇంత స్ట్రాంగ్ గా చూపించకూడదు అన్న ఫీలింగ్స్ తో కాకుండా ఫుల్ ఓపెన్ గా చూపిస్తారు. మొత్తం అంతా కూడా టీనేజర్స్ క్రైమ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా పర్టికులర్ గా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. దాని పరంగా మీరు సర్ప్రైజ్ కూడా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు రాసుకున్న రైటింగ్స్ పరంగా. అండ్ టైట్ పేసింగ్ ఉంటుంది, సస్పెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఎపిసోడ్ కూడా మంచి టెన్షన్ అయితే బిల్డ్ చేస్తుంది. కొన్ని హై స్టేక్ కాన్సిక్వెన్సెస్ అయితే తీసుకొస్తారన్నమాట. ట్విస్ట్ల పరంగా రైటింగ్స్ పరంగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. వీటన్నిటి పరంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు సిరీస్ అన్నది. స్టార్ట్ టు ఎండ్ సిరీస్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. 10 episodes కూడా ఎక్కడ మాక్సిమం బోర్ కొట్టవు. అక్కడక్కడ డ్రామా చూడలేను అనుకున్న వాళ్ళు మాత్రం నేనేం చేయలేను. కొద్ది గొప్ప డ్రామా ఉంటుంది ఏ సిరీస్ అన్నా సరే, ఓపిక చూడాలి, అప్పుడే మీరు సిరీస్ కి అయితే కనెక్ట్ అవడం అయితే జరుగుద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఇంటెన్స్ కంటెంట్ భయ్యా. అందరికీ వాచబుల్ అయితే కాదు, చాలా వ్యూవర్స్ కి అయితే కొంచెం ఇబ్బంది పడతారు. దేనికి అనుకుంటున్నారు? వైలెన్స్ కి అండ్ మెచ్యూర్ థీమ్స్ అయితే ఉంటాయి అనమాట. కొంచెం డిస్టర్బ్ అవుతారు. సో అందరికి అయితే వర్కౌట్ అవ్వదు. అండ్ ఎండింగ్ కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది చాలా మందికి. నాకైతే ఓకే అనిపించింది కంక్లూజన్ అనేది, ఎందుకంటే కొంచెం ఓపెన్ ఎండింగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారనమాట. దాని పరంగా కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఓవరాల్ గా ఇట్ వాస్ గుడ్ భయ్యా. ఓపెన్ ఎండింగ్స్ అన్నవి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో అందువల్ల నాకు అంతగా ఓకే అనిపించలేదు. లిమిటెడ్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ అయితే ఉంటాయి అనమాట. కొన్ని సైడ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, వాళ్ళకి కొంచెం మోర్ డెప్త్ ఇచ్చి ఉంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా సిరీస్ అయితే సూపర్ కనిపించింది నాకు. ఖచ్చితంగా గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. ఇలాంటి సిరీస్లు ఫ్యామిలీతో చూసేవి కాదు, ఇండివిజువల్ గా చూడండి. అలా అయితేనే కొంచెం మీకు వర్కౌట్ అవుద్ది. 10 episodes అయితే ఉంటాయి. తెలుగులో అవైలబుల్ గా లేదు, కొరియన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. థ్యాంక్ యూ కుసుమ సిస్టర్ గారు, మీరు రివ్యూ అడిగారు, నేను చేసేసాను. నాకైతే మంచి సిరీస్ అయితే సజెస్ట్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది. చూద్దాం అనుకుంటే చూడండి భయ్య అందరూ కూడా. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా రివ్యూస్ కావాలంటే అడగండి, నేను పెడతాను. బట్ కాకపోతే లేట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే ఈ వీక్ అంటే ఓటీటీ కంటెంట్ పెద్దగా లేదు కాబట్టి కుసుమ సిస్టర్ గారు అడిగిన వెంటనే నేను పెట్టడానికి అవకాశం కుదిరింది. అండ్ అయ్యప్ప బ్రో మీ కంటెంట్ కూడా వచ్చేస్తుంది సర్వరెన్స్, ఎందుకంటే ఈ వీక్ అంతగా కంటెంట్ లేదు. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను అది కూడా చూడడం. సో అది కూడా సండేకి నేను రివ్యూ పెట్టేస్తాను. ఇన్ కేస్ ఓటీటీ కంటెంట్ లేటెస్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మీరు అడిగిన రివ్యూస్ పెట్టడానికి టైం పట్టింది. సో ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.